నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. గోల్డ్ రేట్‌తో పాటు ఒకవైపు సిల్వర్ రేట్ కూడా అదే విధంగా పరిగెత్తుతుంది. నిజంగా మార్కెట్‌లో ఆ రేట్ గోల్డ్ రేట్ కావచ్చు, అటు సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? వీటన్నిటి మధ్య తేడా ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ నేను. సార్ నమస్తే. గుడ్ ఆఫ్టర్‌నూన్. నమస్తే. సార్ చూస్తున్నారు సార్, గోల్డ్ రేట్‌తో పాటు అటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ విధంగా చూస్తారు ఈ రెండిటిని? అవును. రోజు రోజు ఏ రోజుకి ఆ రోజు అదే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు అంటే ఇదే హై అనుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారగానే ఇంకో హైకి వెళ్ళిపోతుంది మార్కెట్. మెయిన్ ఈ గోల్డ్, సిల్వర్ విపరీతంగా పెరగడం జరిగింది. ఈరోజు అంటే ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు కూడా సిల్వర్ 4,25,000 ఈ ఒక్క రోజే 25,000 పెరగడం జరిగింది. నిన్న 4,00,000 దాటిందిలే అనుకుంటే మళ్ళీ ఇవాళ 4,25,000 4,00,000 కంటే పైకెళ్ళిపోయింది. అంటే ఏం జరుగుతుంది అని అంటే ఒక 5, 6 కారణాలు ఉన్నాయి. ఒకటేంటిది అంటే మెయిన్ రీజన్ వచ్చి ఈ ట్రంప్ ఏదైతే ఉందో మనకి 11:55కి మార్కెట్ క్లోజ్ అయింది. నైట్ అంటే మనకి నైట్ టైం అయినప్పుడు వాళ్ళకి డే టైం. అమెరికాలో ఏదో ఒక డెసిషన్ ఉంటుంది. ఏదో ఒక రోజు ఈవెంట్. అంటే నిన్న రాత్రి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉండేది. ఈ వడ్డీ రేట్ల డెసిషన్ అంతకుముందు 25 బీపీఎస్ పాయింట్లు తగ్గిస్తారనేది వార్త. అయితే ఏంటిది? ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తారో గోల్డ్, సిల్వర్ పెరుగుతదనేది అనమాట. డాలర్ వీక్ అవ్వటం, వడ్డీ రేట్లు తగ్గిస్తారనటం, గోల్డ్, సిల్వర్ పెరగాలి. కానీ గోల్డ్, సిల్వర్ ఆల్రెడీ పెరగడం జరిగింది. చివరికి వడ్డీ రేట్లు మళ్ళీ ఏమైంది అంటే, ఈ పావెల్ గారు ఏదైతే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఉన్నారో పావెల్ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు తగ్గించే పరిస్థితిలో లేదు అని మార్కెట్ మళ్ళీ అనడం జరిగింది. నిన్న అన్‌చేంజ్ అంటే వడ్డీ రేట్లు ఏమి చేంజ్ చేయలేదు. తగ్గించలేదు. అలానే న్యూట్రల్‌గా ఉంచారు కాబట్టి అది గోల్డ్, సిల్వర్‌కి నెగెటివ్ న్యూసే. ఒకటి డాలర్ వీకు అది నెగెటివ్ న్యూసే. కానీ ఇరాన్ మీద యుద్ధం ఏ టైంలో అయినా జరగొచ్చు అని ఇరాన్ బోర్డర్‌లో అమెరికా యొక్క సైనిక దళాలు యుద్ధానికి రెడీగా ఉన్నాయి. మీరు గనక చర్చలకు రాకపోతే అంటే ఇరాన్ వాళ్ళు అమెరికాతోటి చర్చలకు రాకపోతే అణు ఒప్పందం ఒకటుంది. దాని మీద చర్చలకు రాకపోతే ఏ టైంలో అయినా మేము మీ మీద దాడి చేస్తామని అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది ట్రంప్. దాంతోటి ఒక్కసారిగా ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు హైలోకెళ్ళటం జరిగింది. ఇకపోతే వడ్డీ రేట్ల డెసిషన్ న్యూట్రల్‌గానే ఉంది. డాలర్ వీకే ఉంది. కానీ గోల్డ్, సిల్వర్ మళ్ళీ ఆల్ టైమ్ హైకే వెళ్ళటం జరిగింది. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైలోనే జరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు కాపర్ ఆల్ టైమ్ హై 6.383. గోల్డ్ వచ్చి ఆల్ టైమ్ హై. గోల్డ్ వచ్చి ఏదైతే అంతకుముందు ఒక్క నెలలోనే $4,000 ఉన్నటువంటి డిసెంబర్‌లో 5,625కి వెళ్ళటం జరిగింది. అంటే ఒక నెల కూడా కాలేదు. జనవరి మొత్తంలో $1,625 చేంజ్ రావడం జరిగింది. ఒక డాలర్‌కి ₹32 తేడా వస్తది. $1,600 అంటే ఇంటూ 32 అంటే 16, 3, 48 అంటే ₹50,000 పెరిగింది ఒక్క నెలలో గోల్డ్ రేట్. అలానే సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఈ సిల్వర్ వచ్చి ఈ గోల్డ్ ఏదైతే ఉందో అంతకుముందు $5,000  1 ఇయర్ టార్గెట్ ఉండే 2026 డిసెంబర్ 31. మళ్ళీ 5,000 ఎప్పుడైతే దాటిందో 5,500 టార్గెట్ అని చెప్పేసి గోల్డ్‌మెన్ సాక్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 5,500 దాటిపోయి ఇప్పుడు 5,625కి వచ్చింది. ఇప్పుడు 6,000 చెప్తున్నారు. ఏది టార్గెట్? ఏది ఈ 2026 డిసెంబర్ 31 వరకు టార్గెట్ $6,000 అని చెప్తున్నారు. ఇప్పుడే 5,625 వచ్చేసింది. ఇక సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పటికి అంతకుముందు 95, 100 లోపు ఉండేది. $100 టచ్ కాగానే సెంచరీ 100 అని అన్నారు. $150 అవుతుంది డిసెంబర్ 31కి 2026 అంటే ఇవాళ $120కి వచ్చేసింది. ఇవాళ కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంది. అది 120.518 ఏది సిల్వర్. అందుకని ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఈ గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, కాపర్ అనుకోండి రోజు రోజు కూడా పెరగడం. సార్ జనాలు ఒకవైపు గోల్డ్ రేట్ పెరుగుతున్న సందర్భంలో జనాలు సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయడానికి మగ్గు చూపుతున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అయితే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకు అంటే విలేజెస్ డిస్ట్రిక్ట్‌లల్లా గోల్డ్ లోన్‌లు పెట్టి తీసుకున్నారు. 1,50,000 నుంచి కొనుక్కుంటూ వచ్చిర్రు. ఏది ఇదే సిల్వర్‌ని. మళ్ళీ సిల్వర్ కూడా లోన్‌లు వస్తాయి. ఏది బ్యాంకులో. మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు. ఇప్పటివరకు జమ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అయితే దీంట్లో డిజిటల్ ఉంటది, ఫిజికల్ ఉంటది. ఫిజికల్‌గా ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్‌లో షార్టేజ్ నడుస్తుంది. అంటే ఏంది ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంది కాబట్టి
వీళ్ళంతా ఇన్వెంటరీస్ అంటే నిల్వలు పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళు ఎవరి కెపాసిటీని తగ్గట్టుగా వాళ్ళు నిల్వలు పెట్టుకోవడం, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు పెట్టడం. అయితే మనం ఎంకరేజ్ కానీ, అవాయిడ్ చేయడం కానీ, డిస్కరేజ్ చేయడం కానీ ఉండదు. ఎందుకోసం అంటే ఏ రోజుకి ఆ రోజు ఆ కరెంట్ అఫైర్స్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఏం చెప్తాడు, దాన్ని బేస్ చేసుకునే మనం చెప్పడం జరుగుతుంది తప్ప ఇవి పెరుగుతుందా, పెడుతుందా అంటే పెరుగుతుందనే చెప్తారు అందరూ కూడా. సార్ ఎందుకంటే రేట్ రేట్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య జనాల్ని గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయమంటారా? మీలాంటి మార్కెట్ అనలిస్టులు ఏం చెప్తారు? తప్పదు అనుకుంటే తప్పదుగా. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు మ్యారేజ్ ఉంటది. ఇప్పుడు మూడాలు అయిపోవచ్చినాయి. ఇంకొక 5, 6 రోజులైతే ఇక మాఘ పెళ్ళిళ్ళ మాసంలో సీజన్ అన్ని వస్తది. స్టార్ట్ అయితాయి. హ్మ్. ఎప్పుడైతే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయితాయో అంతకుముందే మాట్లాడుకొని, అంతకుముందే కుదుర్చుకున్న వాళ్ళు తప్పదన్నట్టు కొనాల్సిందే. ఏ రేట్ అయినా కొనాల్సిందే. ఇక వాళ్ళు ఎంతో కొంత బేసిక్ అంటే మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏవైతుందో దానికి ఇక తప్పదన్నట్టు కొనుక్కోవాలి. కానీ ఇన్వెస్ట్‌మెంట్‌కి టైం తీసుకుంటది. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటారో డిజిటల్ గోల్డ్ గాని, హ్మ్. ఫిజికల్ గోల్డ్ గాని ఇప్పుడు రేట్లు బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు ఎంతైతే కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందో పడే అవకాశాలు తక్కువనే అంటుర్రు. ఎందుకంటే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్‌లు ఎప్పుడు ఏమైతాయో తెలవదు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలవదు. ఎక్కడ ఆగుతాయో తెలవదు. లాస్ట్ వీకు అప్పుడైతే ఒకసారి ఈ రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పందాలు జరుగుతాయని చెప్పేసి అన్నారు. అది జరిగింది లేదు. ట్రంప్ దావోస్‌లోకెళ్ళి గ్రీన్‌లాండ్ ఓకే. ఇక పెద్దగా దాని మీద ఏం లేదన్నాడు. అనేటప్పటికి మళ్ళీ ఒక్కసారి కొంచెం ఫాలో అయింది తప్ప ఈ ఇప్పుడు మనకైతే కనపడట్లేదు. తగ్గే సూచనలు అవును. కనపడట్లేదు. ట్రంప్ ఏ రోజుకి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల మీద ఆయనకి ఏదైతే అన్‌ఫేవర్ ఉందో అయితే ఒకసారి గ్రీన్‌లాండ్ అంటాడు. ఒకసారి ఇరాన్ అంటాడు. ఒకసారి రష్యా చమురు అంటాడు. లేకపోతే ఇప్పుడు ఇంకేదన్నా అంటాడు. అయితే ఓవరాల్‌గా ఏంటి జరుగుతుంది? ఈ గోల్డ్, సిల్వర్ అన్నీ కూడా ఈ చైనా వాళ్ళు, పోలాండ్ వోళ్ళు అందరూ సెంట్రల్ బ్యాంకులే కొంటున్నాయి. ఇంత హైలో కూడా వాళ్ళే కొంటుర్రు. అందుకని ఈ తగ్గే సూచనలయితే కనపడట్లేదు. కానీ సార్ ఏ దేశమైనా సరే ఒక్కసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వల్ని ఒక్కసారి గనక మార్కెట్‌లోకి గనక డంప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫాలో అయ్యే అవకాశాలు సార్ జనాలకు ఆల్టర్‌నేట్ ఏమన్నా మీరు ఒక వస్తువు చెప్పగలుగుతారా? గోల్డ్ గాకుండా ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ ఎళ్ళిపోతుంది. దానికి ఆల్టర్‌నేట్ ఇంకేమైనా తీసుకోవచ్చనే అంశం ఏదన్నా ఉందంటారా? కాపరే. హ్మ్. గోల్డ్, సిల్వర్, కాపర్. కాపర్ గూడా మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉంటది. ఈ సంవత్సరం కాపర్‌కి డిమాండ్ ఉంటది. సిల్వర్‌కి, గోల్డ్ అన్నిటికి డిమాండ్ ఉంటది. గోల్డ్ ఒక టైప్ ఇన్వెస్ట్‌మెంటు. ఈ కమర్షియల్‌గా అయితే కాపరు, సిల్వరు. కమర్షియల్ అంటే బిజినెస్ పర్పస్. అది ఇండస్ట్రీ వైస్ డిమాండ్ ఉంటది. ఇండస్ట్రీ వైస్ యూసేజ్ ఉంటది. అయి రాబోయే రోజుల్లో ఉంటది. ఈ సంవత్సరం మొత్తం 2026 కమోడిటీస్‌లోనే లీడ్ చేస్తాయి. షేర్ మార్కెట్‌లు ఏమి లీడ్ చేయట్లేవు. షేర్ మార్కెట్‌లు అన్నీ అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నాయి. ట్రంప్ ఎప్పుడైతే అంటే అధ్యక్షుడిగా ఎన్నుకోబడిండో, ఒక సంవత్సరం దాటిపోయిందో, అంటే ఒక సంవత్సరం 1 మంత్ అయింది. అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలతోటి ఉంది. ఇంకోటి అమెరికాలో సుప్రీం కోర్ట్ డెసిషన్ ఉంది. అది ఎప్పుడు చెప్తారు, ఏం చెప్తారు, ఫేవరా, అన్‌ఫేవరా అనేది తెలవదు. అమెరికా ఎకానమీ పోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. అయినా గాని ఈ సుంకాలు, టారిఫ్‌లతోటి ప్రపంచ దేశాల ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు మనం ఉన్నాం. మనమేమి ఎక్స్‌పోర్ట్ చేయట్లేదు. వేరే దేశాలు ఇప్పుడు నిన్న యూరోపియన్ దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ జరగడం జరిగింది. అందుకని మనము గాని, ఎవరైనా గాని ప్రపంచ దేశాల్లో ఎక్స్‌పోర్ట్స్ లేవు. అయినా గాని వాళ్ళు అలానే ఫాలో అయితున్నారు. ఇది ఎంతవరకు పోతది, ఎక్కడికి పోతది అనేది ఇక రాబోయే రోజుల్లో మనం కాలం చూడాల్సి తగ్గే అవకాశం లేదంటారా సార్ ఇంకా? ఉన్నాయి గానీ, తగ్గే అవకాశాలు కనబడట్లేవు. హ్మ్. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు 4,25,000 అయింది ఈరోజు సిల్వరు. మళ్ళీ ఇంకా పోతదంటే పోతుందేమో మరి తెలవదు గానీ, అంటే పోయే అవకాశాలు కనపడుతున్నాయి. అట్లని ఇంత హైలో మనము రిస్క్ తీసుకోలేము. ఎందుకు చెప్తున్నానంటే, అక్టోబర్ 20వ తారీఖు నాడు హైదరాబాద్‌లో బంగారం షాపుల ముందు బేగం బజార్‌లో క్యూ కట్టి కొనుక్కుర్రు గోల్డ్, సిల్వర్. అప్పుడు 1,50,000 ఉన్నది. ఇప్పుడు ఎంత అక్టోబర్ ఎక్కడికి 3 నెలలు కూడా కాలే. 3 నెలలు ప్లస్ అనుకోండి. వెంబటే ఇప్పుడు 4,25,000 అయిందంటే ఎన్ని పైసలొచ్చినాయి వాళ్ళకి? అంటే డబల్ దాటిపోయింది. హ్మ్. వితిన్ 3-4 మంత్స్‌లో 1,50,000 పెట్టుబడి, 1,60,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 4,25,000 వస్తే మరి ఎంత రిటర్న్స్ వచ్చినట్టు? ఇన్నేళ్ళు ఒక వర్షన్, ఇప్పుడు ఒక వర్షన్. అంటే ఏంది ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఎక్కడి వరకు పోవాలి? ఎక్కడ పెరగాలి? ఎక్కడ ఆగుద్ది? అనేది ఇక కాలమే. మనం ఎందుకోసం అంటే మనం ఎంకరేజ్ చేయటం గాని, అయితే ఈ ఈ మామూలు షాప్స్ వాళ్ళు కూడా సేల్స్ తగ్గిపోయినాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత రేట్‌లో కొనడం అనేది. అయితే అంతకుముందు 1,00,000 పెడితే ఎంతొస్తది? ఇప్పుడు 1,00,000 పెడితే ఎంత బంగారం వస్తది? కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ గాని, బేసిక్ అయితే కొనాల్సిందే కాబట్టి, ఈ మ్యారేజెస్ గాని ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు తప్పదు అనుకుంటే అంతకుముందే కొని ఉంటేనో ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకా ఇక ఎంతో కొంత కొనాలి కాబట్టి ఇగ వెయిట్ చేస్తుంటారు అన్నట్టు. తగ్గిద్ది కొందాం అని అనుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధాకరమే. ఎందుకోసం అంటే అప్పుడన్నా కొంటే అంతకన్నా పోయేది. ఇప్పుడు కొనాలంటే
ఆ రేటు వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు మ్యారేజ్ బ్యూర్ ఉంటది. పెళ్లి ఉంటది కాబట్టి తప్పదు కాబట్టి ఇక ఎంతొస్తే అంత వాళ్ళ బడ్జెట్ ప్రకారం బేసిక్ అన్నా కొనుక్కోవాలి. అంటే మినిమమ్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అంటే పెళ్లికి సంబంధించినటువంటివి అవి కొనాల్సుంటది. యాహ్! థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని మా ఛానల్‌కి ఇచ్చినందుకు. ఇది పైన స్పెషల్ ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.